పంచభూతాలతో సూర్య చంద్రులతో యజమానమూర్తిగా ఉన్నటువంటి ఆ అష్టలింగాలకు ఒకసారి నమస్కారం చేద్దాం. ధాత్రీమనంతాం విపులాం స్థిరాం విశ్వంభరాం ధరాం గాం గోత్రామవనీమాధ్యాం మూర్తిం శంభోర్భజామ్యహం. పృథివీమూర్తిగా ఉన్నటువంటి కాంచీపురంలో కంపానదీ తీరంలో సర్వాయ క్షితిమూర్తయే నమః అంటూ ప్రార్థన చేద్దాం. అమృతం జీవనం వారి కమలం సర్వతోముఖం ద్వితీయమస్య రూపం చ భజేహం పరమేశితుం. నీటి రూపంలో జంబుకేశ్వరంలో భవాయ జలమూర్తయే నమః. జ్వలనం పావకం దివ్యం సువర్ణం కాంచనం శుచిం తృతీయమూర్తిం తేజోహం కలయే పార్వతీపతే. అగ్నిమూర్తిగా ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడికి నమస్కారం చేద్దాం. ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః. సదాగతిం జగత్ప్రాణం మరుతం మారుతం సదా చతుర్థం తం మూర్తిభేదం శంకరస్య భజామ్యహం. కాళహస్తిలో ఉన్నటువంటి వాయుమూర్తి లింగానికి నమస్కారం చేద్దాం. ఓం ఉగ్రాయ వాయుమూర్తయే నమః. ఆకాశం పుష్కరం నాకం అనంతం శబ్దకారణం పంచమం మూర్తి రూపం చ శంభో సేవే నిరంతరం. ఆకాశమూర్తిగా ఉన్నటువంటి చిదంబరంలో ఆ స్వామికి నమస్కారం చేద్దాం. ఓం భీమాయ ఆకాశమూర్తయే నమః. ప్రభాకరమినం హంసం లోకబంధం తమోపహం త్రయీమూర్తిం మూర్తిభేదం షష్టం శంభోర్భజామ్యహం. ఓం ఈశానాయ సూర్యమూర్తయే నమః. కోనార్కులో ఉన్నటువంటి ఆ సూర్యలింగానికి నమస్కారం చేద్దాం. శుభ్రాం శుభం సోమం అమృతకరం చంద్రమసం సదా కళానిధం మూర్తిభేదం సప్తమం శూలినో భజే. ఓం మహాదేవాయ చంద్రమూర్తయే నమః. బెంగాల్లో ఉన్నటువంటి చంద్రలింగానికి నమస్కారం చేద్దాం. ఆహితాగ్నిం యాగకారం యజ్వానం సోమయాజినం అష్టమం మూర్తి సంభేదం అష్టమూర్తే భజామ్యహం. యజమానమూర్తిగా ఉన్నటువంటి నేపాలలో భాగమతీ నదీ తీరంలో ఉన్న పశుపతయే యజమానమూర్తయే నమః అంటూ ఈ శ్లోకాలని చదివిన స్మరించిన విన్న ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో